నమస్తే. జీబీ7 న్యూస్కి స్వాగతం. అన్నమయ్య జిల్లా గాలివీడులో దూరదర్శిని చిత్ర బృందం సందడి. థియేటర్ వద్ద అభిమానుల కోలాహలం. అన్నమయ్య జిల్లా గాలివీడు మండల కేంద్రంలోని పావని థియేటర్ వద్ద శనివారం దూరదర్శిని చిత్ర బృందం సందడి చేసింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందనను సొంతం చేసుకుంటూ విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషనల్ భాగంగా చిత్ర కథానాయకుడు సువీక్షిత్ గాలివీడుకు విచ్చేశారు. ఆయనతో పాటు ఈ చిత్రంలో నటించిన చిత్తూరు కుర్రోడు తేజ, హీరో పులివెందుల మహేష్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిత్ర యూనిట్ ట్రాక్తో థియేటర్ పరిసరాల ప్రాంతాల్లో అభిమానుల ప్రేక్షకుల కోలాహలంతో కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా హీరో సువీక్షిత్ థియేటర్ వద్దకు వచ్చిన ప్రేక్షకులతో నేరుగా ముచ్చటింటి సినిమాపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. సినిమా కథనం, హృదయానికి హత్తుకునే పాటలు, ఎమోషనల్ సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉన్నాయని ప్రేక్షకులు చిత్ర బృందానికి వివరించారు. ఈ క్రమంలో చిత్తూరు కుర్రోడు తేజ, పులివెందుల మహేష్లు థియేటర్ వద్ద అభిమానులతో కలిసి సందడి చేస్తూ ఉత్సాహపరిచారు. చిత్ర యూనిట్ సభ్యులతో సెల్ఫీలు దిగేందుకు స్థానిక యువత అభిమానులు పోటీ పడ్డారు. అనంతరం చిత్ర బృందం పావని థియేటర్ లోపలికి వెళ్లి ప్రేక్షకులతో కలిసి కాసేపు కూర్చొని సినిమాను వీక్షించింది. దూరదర్శిని మూవీ టీం రాకతో పావని థియేటర్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది. అభిమానులు తమ ప్రియతమ నటులకు పూలమాలలతో ఘన స్వాగతం పలుకుతూ సినిమా మరిన్ని భారీ వసూళ్లతో పెద్ద విజయం సాధించాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో థియేటర్ నిర్వాహకులు, స్థానిక సినీ అభిమానులు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నా పేరు సువీక్షిత్ అండి. ఈ ఊరు మా ఊరు గాలివీడు. దూరదర్శిని మూవీ ఇదే థియేటర్లో, పావని థియేటర్లో, ఇదే థియేటర్లో టికెట్ల కోసం ఇదే థియేటర్లో ఎన్నోసార్లు నేను వచ్చి తిరిగిన రోజులు ఉన్నాయి. ఇదే థియేటర్లో మన సినిమా రిలీజ్ అవుతుంది. ఈ ఊరు ప్రజలు కానీ, ఈ ఊరు వీళ్ళంతా మనకు బాగా ఫుల్ సపోర్ట్ చేశారు. చాలా అదృష్టంగా అండ్ చాలా హ్యాపీగా అనిపిస్తుందండి నాకు. అండ్ పైగా మన విశ్వనాథ్ రెడ్డి గారు అండ్ మన భాస్కర్ గారు వీళ్ళంతా ఫుల్ సపోర్ట్ అయ్యారు మనకి. కొంచెం చూసి ఇంకా మంచి ఎంకరేజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మహేష్, నేను స్కూల్ లైఫ్ మూవీ హీరో అండ్ డైరెక్టర్ అండి. మా బ్రదర్ సాయి అండి. మన గాలివీడులో సినిమా రిలీజ్ అవుతుంది. చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ థియేటర్ టికెట్ కోసం కష్టపడ్డాం. నీ టికెట్ కోసం ఖచ్చితంగా మా గాలివీడు ప్రజలందరూ సపోర్ట్ ఉంటుందబ్బా. మా మీడియా మిత్ర కానీ కాబట్టి ఇక్కడ దాకా వచ్చి నిజంగా ఇక్కడికి వచ్చిన తర్వాత సాయిని పలకరించారు. సో మీరు ఎప్పుడు గాలివీడు ప్రజలకి రుణపడి ఉండాలి. సార్ దగ్గర నుండి ప్రేమ చూస్తాను నేను. సో మన ఊరు హైదరాబాద్ వినపడాలంటే సాయన్న సినిమా కాదు, ఇది గాలివీడు ప్రజల సినిమా. ఇది ఈ సినిమా ప్రతి ఒక్కరు ఆదరిస్తారని కోరుకుంటున్నా. ఆడపడుచులు కావచ్చు, అన్నలు కావచ్చు, ఈ అన్నకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే రాయలసీమలోనే తెలుగు ఇండస్ట్రీ ఉంది. కానీ ఇప్పుడు మనం చెప్పుకోవడానికి ఒకరిద్దరు హీరోలు ఉన్నారు. మీరందరూ తలుచుకుంటే ఊరికి ఒక హీరోలు అవుతారు. ఆది సాయన్న. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ అందరి పేర్లు నాకు ఇంకా అంత ఫాస్ట్ గుర్తులేదు, బట్ అందరి సపోర్టు, మీ యొక్క ప్రేమ, అభిమానాలు చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ముఖ్యమైనటువంటి సినిమా నిన్న విడుదలైందండి. విడుదలైన దగ్గర నుంచి కూడా అన్ని షోస్ బాగా ఆడుతున్నాయి. ఇంకా ఆదరించాలని కోరుకుంటున్నాను. అందరూ తెలుసు, నేను కొందరికే తెలుసు, ఈ సినిమాతో అందరూ తెలుస్తాను. నిన్నే సినిమా రిలీజ్ అయింది దూరదర్శిని. రిలీజ్ అయిన ప్రతి దగ్గర నుంచి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ముఖ్యంగా మన ఈ ఊర్లోనే మన సాయన్న ఊరు కాబట్టి ఇక్కడ ఫుల్ సపోర్ట్ ఉంది. సోషల్ మీడియాలో అంతా వైరల్ అవుతుంది. మాది బేసిక్గా నెల్లూరు. కావల్లో కూడా నిన్నటి నుంచి కూడా షోస్ స్టార్ట్ అయినాయి. ఈరోజు కూడా షో కూడా స్టార్ట్ అయింది. ఈ సినిమాని ఇలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నాతో పాటు యాక్ట్ చేసిన వీళ్ళందరికీ కూడా నాకు సపోర్ట్ ఇచ్చారు. ముఖ్యంగా సురక్షిత్ గారు అయితే చాలా సపోర్ట్ ఇచ్చారు నాకు షూటింగ్ టైంలో. ఈజ్ ఎ గుడ్ పర్సన్, జెన్యున్ పర్సన్. మీ అందరు మనిషి, మీరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే థియేటర్లో అది తెలిసి ఎన్నోసార్లు టికెట్ల కోసం క్యూలో నిలబడి ఉంటాడు. ఆ క్యూలో నిలబడిన వ్యక్తి ఈరోజు ఆయన సినిమా హీరోగా దీంట్లో రిలీజ్ అవుతుందంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆయన ఇంకా హ్యాపీగా ఉంటుంది. ఆయన తక్కువ